రైట్ ఇదిగో నిచ్చెనాలు నేనైతే మా కాపు తోటల దగ్గర వచ్చాను. ఇదిగో ఏంటంటే మేము మిరియాలు వేస్తున్నాం. ఇదిగో మిరియాలు ఈ సంవత్సరం బాగా రాలేదు. లాస్ట్ ఇయర్ బాగా దిగుబడి వచ్చింది, చాలా ఎక్కువ ఉండేది. ఇదిగో సీతాఫలాలు, సీతాఫలం చెట్టు మొక్క. ఇదిగో మా కాఫీలు ఇదిగో ఇలా ఉంటాయి. మా కాఫీలు అయితే ఇలా ఉంది. ఇదిగో మా తోట సరే మేమైతే ఇలా ఏరుతున్నాము. ఇదిగో ఇలా తీసుకున్నాం. చాలా పైకి ఉన్నాయి. ఇది కొంచెం ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఇదిగో మా తోటలో బ్లాక్ పెప్పర్ అన్నమాట. బ్లాక్ పెప్పర్ అంటారు మిరియాలు, మంచి మిరియాలు. ఇది ఆకులు అయితే సేమ్ కమలపాకు ఆకులు ఉంటుంది, కానీ కమలపాకు ఆకులు కాదు, ఇవి మిరియాల ఆకులు అంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో లాస్ట్ ఇయర్ అయితే మామూలుగా కాపలేదు. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ కాసింది, సగం తక్కువ కాసింది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ కాసింది అనమాట. ఈ చెట్లంతా చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము 600 నుండి 700 వరకు 1 కిలో ప్రైజెస్ పలికింది. ఈ ఇయర్ మాత్రం ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇది మొత్తం అయినాక అమ్మాక తెలుస్తుంది అనమాట. మేమైతే ఇలా కట్టుకుంటాము, ఇలా కట్టుకొని ఇలా వేస్తాం అనమాట. ఇదో ఇలా కట్టుకొని ఇక్కడ వేసేస్తాము. ఇలా తీసి తీస్తాము. ఇలా తీసి ఇదిగో ఇక్కడ నుండి వేసేస్తాము, ఇక్కడ నుండి వేస్తాము. ఇలాగే కడతాం అనమాట. ఎందుకంటే పైన ఎక్కినప్పుడు కూడా చాలా ఇదైతే నిచ్చెన ఉండాలి. ఇది నిచ్చెన ఉండాలి, పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కిన కావాలి. ఇదిగో ఇలాగైతే కాపు వచ్చింది అనమాట. ఇలాగా ఇదిగో మేమైతే ఇలా తీసుకొని ఇది సందు ఉందా, ఈ సందు నుండి ఇలా వేసిస్తాం. ఇది చీరాలన్నమాట.